హలో మ్యామ్. హలో మా చెప్పమ్మా. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా గర్భాశయ క్యాన్సర్స్లో ఇన్ని రకాలు ఉన్నాయి కదా. అవునమ్మా. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వేటిని ఫేస్ చేస్తున్నారు? స్టిల్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈజ్ ఇంతకుముందు రోజుల్లో సర్వైకల్ క్యాన్సర్ నెంబర్ 1 క్యాన్సర్ ఇన్ ఇండియా ఉంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ నెంబర్ 1 అయింది, సర్వైకల్ క్యాన్సర్ సెకండ్ అయింది. సో సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇంకా అక్కడే ఉన్నా ఎక్కువగా ఈ మధ్య ఎక్కువగా చూస్తున్న క్యాన్సర్స్ అంటే పెరుగుతున్న క్యాన్సర్స్, నాట్ స్టిల్ ఇన్ ద సెకండ్ బట్ పెరుగుతున్న క్యాన్సర్స్ గర్భాశయం లోపల ఉన్న పొరకు సంబంధించిన క్యాన్సర్స్ అంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్స్. ఎందుకని పెరుగుతున్నాయి? అన్నిటికీ మళ్ళీ కారణాలు వేరు, ట్రీట్మెంట్ కూడా చాలా వేరు. కొన్ని అవాయిడ్ చేయొచ్చు, కంప్లీట్గా క్యాన్సర్ రాకుండా కొన్నిటిని అవాయిడ్ చేయలేం. ఒకటి జెనెటిక్ అనేది అందరికీ ఉంటుంది, అంటే జీన్స్లో ఉండేది ఉంటుంది, కానీ ఉన్నంత మాత్రాన వచ్చేవి క్యాన్సర్స్. దానికి ఎపిజెనెటిక్స్ అవసరం, అంటే బయట నుంచి ఏదో ఒకటి దాన్ని ఇలా నడ్జ్ చేయాలి. ఇట్ కెన్ బి పొల్యూషన్, ఇట్ కెన్ బి స్ట్రెస్, ఇట్ కెన్ బి డయట్ వీట్, ఊబకాయం కావచ్చు, ఇలా చాలా స్ట్రెస్ కావచ్చు, ఎన్ని రీజన్స్ అన్నా ఉంటాయన్నమాట. అండ్ స్మోకింగ్ లాంటి అలవాట్లు ఉన్నా కూడా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మనం తినే ఆహారం కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అదే గర్భాశయ ముఖద్వారానికి సంబంధించిన క్యాన్సర్స్ అయితే కనుక ఇట్ కెన్ బి ఓసిపిల్స్, ఇట్ కెన్ బి నంబర్ ఆఫ్ డెలివరీస్. పాత రోజుల్లో 10, 11, 12 డెలివరీస్ అయ్యేటప్పుడు అప్పుడు మనకి కొంచెం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్ ఎక్కువ కనిపిస్తూ ఉండేవి. అలాగే మనకి గర్భాశయ లోపల పొరకి సంబంధించిన క్యాన్సర్స్ అంటే పిల్లలు లేని వాళ్ళకి కొంచెం ఎక్కువ చూస్తాం. అన్అపోజ్డ్ ఈస్ట్రోజన్ అంటే ఎక్కువగా ఈస్ట్రోజన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ప్రొజెస్ట్రాన్ తక్కువ ఉన్న వాళ్ళకి, వీళ్ళలో గర్భాశయ లోపల పొర క్యాన్సర్స్ ఎక్కువ చూస్తాం. పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ చూస్తాం. బీపీ, షుగరు, ఊబకాయం ఉన్న వాళ్ళలో కొంచెం ఎక్కువ చూస్తాం. ఇట్లా వేరే వేరే క్యాన్సర్స్కి వేరే వేరే ఉంటాయన్నమాట. సో కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఉంటుంది. దాన్ని హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉంటాం. 90% నుంచి 99% పాటు మనకి హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ వస్తుంటుంది. సో ఎప్పుడైతే మనకు కారణం తెలుసో దానికి అవాయిడ్ చేయటం కూడా తెలుస్తుంది. సో ఎప్పుడైతే మనకి హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది అని తెలిసిందో దాని తర్వాత హెచ్పివికి మనం వ్యాక్సిన్ క్రియేట్ చేయడం జరిగింది. సో వ్యాక్సిన్ ఉంది అంటే ప్రివెంట్ చేయొచ్చు. సో ప్రతి ఒక్క అమ్మాయి 10 ఏళ్ల నుంచి బెస్ట్ ఈస్ బిట్వీన్ 10 to 14 years, కుదరకపోతే 45 years వరకు కూడా సెల్ఫ్ పేయింగ్ పేషెంట్స్ అయితే ఏ వయసులో అయినా కూడా ఈ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనివల్ల ఇది ప్రైమరీ ప్రివెన్షన్ అంటాం, అంటే క్యాన్సరే రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. ఇది ఎన్ని రకాల క్యాన్సర్ని అవాయిడ్ చేస్తుందంటే గర్భాశయ ముఖద్వారం, గర్భాశయ ద్వారంలో ఉండేవి అంటే వెజైనల్, వల్వల్, అలాగే ఏనల్, అలాగే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అన్నిటినీ కూడా, అలాగే వాట్స్ని కూడా ప్రివెంట్ చేయడం జరుగుతుంటుంది అనమాట. అలాగే గర్భాశయ లోపల పొరది మాత్రం మనకి డిఎన్సి అట్లాంటివి చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ముఖద్వారానికి ప్యాప్స్మియర్ వల్ల తెలుస్తుంది. సో ప్రతిదీ డిటెక్ట్ చేయడానికి విధానాలు వేరే ఉంటాయి. స్కానింగ్లో కొన్ని తెలుస్తాయి, స్కానింగ్లో కొన్ని తెలియవు. ప్యాప్స్మియర్లో కొన్ని తెలుస్తాయి, ప్యాప్స్మియర్లో కొన్ని తెలియవు. కానీ ఎగ్జామినేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. డాక్టర్ దగ్గరికి వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మనం చేసుకుంటే వీటిని ప్రైమరీగా ప్రివెంట్ చేయొచ్చు, సెకండరీగా ప్రివెంట్ చేయొచ్చు. డయాగ్నోస్ వచ్చే వరకు అంటే క్యాన్సర్ వరకు వెళ్ళి అప్పుడు ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఎందుకు మాట్లాడుతున్నాం ఇవన్నీ మనం ఇద్దరం అంటే రూపా, ఒక్కసారి ఫస్ట్ సిమ్టమ్ వచ్చిన తర్వాత కానీ ఆ సిమ్టమ్ రాకముందు నుంచి కూడా ఒక క్యాన్సర్ లాగా వెళ్ళటానికి 10-15 ఏళ్ళు పడుతుంది. ఒక్కరోజు నేను ఈరోజు లేచేసి ఈరోజు నేను క్యాన్సర్ అయిపోతాను అనదు. సో మనకి ఆ టైం ఇస్తుంది. కాబట్టి దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. రైట్.